కరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిపాగతం. మనం ఇప్పుడు నారాయణవనం అనేటువంటి దివ్యక్షేత్రంలో ఉన్నాం. ఆకాశరాజు పుత్రుడి అయినటువంటి పద్మావతీదేవిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి దివ్యక్షేత్రం అది. ఇచ్చట శ్రీనివాసుడు శ్రీభూ సమేతుడే వేంచేసి ఉన్నాడు. ఈ శ్రీనివాస స్వామికి ఉన్నటువంటి వైభవం ఏమిటంటే ఆయన యొక్క చేతిలో ఆనాడు వివాహం కొరకు స్వీకరించినటువంటి రక్షాబంధనం కూడా ఉంటుంది. అలాగే పద్మావతి అమ్మవారు ఎంతో వైభవంగా వెలసి ఉన్నారు. ఇక్కడ ఈనాటికి కూడా వివాహం జరిగిన సందర్భంలో ఆ తిరగలి కూడా ఇక్కడ మనకు దర్శనాన్నిస్తూ ఉంటుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అవాప్త సమస్త కాముడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీనివాసుడు ఈ చోట ఆ పద్మావతీదేవిని చూచి మోహించి వకుళమాత ద్వారా సందేశాన్ని పంపించి ఆకాశరాజు తనైనటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. అటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఇక్కడ. ఈ క్షేత్రానికి ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు, అదే ప్రకారం వివాహం కానటువంటి వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామివారిని వేడుకుంటే, ప్రార్థిస్తే, అలాగే అమ్మవారి అయినటువంటి పద్మావతిని కూడా ఇక్కడ వేడుకుంటే వాళ్లకు తప్పకుండా వివాహం జరుగుతుంది. అలాగే మంచి సత్సంతానం కూడా కలుగుతుంది. కనుక ఈ